Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి యొక్క ఉదయకాల సంబంధు ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి భాగాన్ని మనం పరిశీలనగా గమనించినట్లయితే, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపం పడనీను, నేను కృపగలవాడను గనక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇది యెహోవా వాక్కు. దేవునికి ఉన్న లక్షణం ఏంటి? దేవుడు కృపగలవాడు. ఇదే మన జీవితాల్లో మనల్ని ఈరోజు వరకు నిలబెడతా ఉంది. నిజంగా తన కృపగాని మన మీద లేకపోతే మనలో ఒక్కరము కూడా ఈరోజు సజీవంగా భూమి మీద ఉండేవాళ్ళం కాదు. దేవుడు కేవలము తన కృప చొప్పున ఒక్కొక్కసారి మన మీద కోపడినప్పటికీ ఎల్లప్పుడూ కోపగించుకునే మనసు దేవునికి ఉండదు. ఎల్లప్పుడూ కోపగించుకునే మనసు దేవునికి ఉన్నట్లయితే మనలో ఒక్కరము కూడా ఈ లోకములో సజీవంగా ఉండటం కానీ, ఆశీర్వాదకరంగానే ఉండటం కానీ మన జీవితంలో జరిగేది కాదు. దేవుడు ఎప్పుడో తరచుగా మన జీవితాల్లో మన మీద కోపపడతా ఉంటాడు. అందుకే మరి ద్రోహియగు ఇశ్రాయేలు తన చెల్లెలైనటువంటి యోధ విశ్వాసఘాతకురాలు, అక్కా చెల్లెలు ఇద్దరు కూడా వ్యభిచార విషయంలో మరి ఎంతో ద్రోహులుగాను విశ్వాసఘాతకులుగాను బ్రతుకుతూ వచ్చినప్పుడు, మరి ఇక్కడ ఇశ్రాయేలు యోధ అక్కా చెల్లెలుగా పోల్చి వీళ్ళిద్దరిని చెప్తా వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్నిలతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషం ఒప్పుకొనుము. దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, అన్నిలతో కలుసుకొనుటకు పచ్చని చెట్ల కిందకు వెళ్ళి ఇటు అటు పోయావు కదా, మరి ఎటు పడితే అటు తిరిగావు కదా, ఇటు వెళ్ళాలంటే ఇటు, అటు వెళ్ళాలంటే అటు, ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోయి మరి నీ దోషము కూడగట్టుకున్నావు కదా. అన్నిలతో కలుసుకొనుటకు నువ్వు చేసిన ప్రయత్నం ద్వారా మరి నీ జీవితంలో దోషాన్ని కూడగట్టుకున్నావు కదా. ఆ దోషం ఎక్కడికి పోయిద్ది? మనిషి చేసిన పాపానికి దోషం తప్పకుండా ఉంటుంది. నీ జీవితంలో యవ్వన కాలంలో ఉన్నప్పుడు, లేకపోతే తెలుసో తెలియకో కొన్ని విషయాల్లో ఇటు అటు పోయి చేసిన పాపం అని చూసారా, ఆ పాపమే ఈరోజు మన కుటుంబానికి దోషముగా ఉంటుంది. ఆ దోషమే ఈరోజు మన జీవితాల్లో మనకి ఇంకా నష్టాన్ని తెచ్చిపెడతా ఉంది. అది దోషంగా మారుతుంది. ఈ రోజున మనం చేసిన ప్రతి పాపము కూడా ప్రియులారా మనం తప్పక ఒప్పుకొని తీరాల్సిందే. దేవుడి దగ్గర ఒప్పుకోకపోతే ఆ పాపపు సంబంధమైనటువంటి దోషము మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల తరాల మీద ఆ దోషం అలా ఉండి మనల్ని బాధకి, కష్టానికి గురి చేస్తూ ఉంటుంది. అందుకే ప్రియమైన వారలారా, మన జీవితంలో ఏదైతే ప్రతి పచ్చని చెట్ల కిందకు పోయి ఇటు అటు తిరిగి వ్యభిచారం చేస్తూ అన్యమైన వారితో సహవాసం ఏర్పరచుకొని ఎక్కడైతే పాపం చేశామో ఆ పాపము వలన ఏదైతే మన జీవితంలోకి దోషం వచ్చిందో ఆ దోషాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని తీరాలి. ఇది యెహోవా వాక్కు. ఇది మన మాటలు కాదు, దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అందుకే భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరండి మనకు యజమానుడు? ఈ లోకంలో మనకు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సృష్టికర్త అయిన దేవుడు, పరమతండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా యజమానుడుగా ఉన్నాడు. ఇదే యెహోవా వాక్కు. కనుక మన అందరం ఎక్కడికి తిరిగి రావాలి? మనం యజమానుడైనటువంటి దేవుని యొద్దకు తిరిగి వచ్చి తిరిగి రమ్మని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు.
నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావో, ఎక్కడైతే ఆ భ్రష్టత్వంలో బ్రతికావో ఆ భ్రష్టత్వంలోంచి మళ్ళీ తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి వచ్చి యెహోవా వాక్కు నాకు ఒక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరుగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించేదను. దేవుడు ఒకానొక పట్టణంలోంచి ఒకనిగాను అలాగే ఇద్దరుగాను మళ్ళీ తీసుకొచ్చి తిరిగి సియోనుకి రప్పిస్తానంటున్నాడు. సియోను అనగా దేవుని సన్నిధికి మనం ఒక్కరిగాను ఇద్దరుగాను తిరిగి రావాలనే దేవుని ఉద్దేశం. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును. దేవుడికి ఇష్టమైన కాపర్లను దేవుడు ఏర్పరుస్తాడు. ఏర్పరిచి ఏం చేస్తున్నాడు అక్కడ లేఖనాల్లో చూడండి, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. ఏమంటున్నాడు? జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు అంటున్నాడండి. కనుక కాపరులు దేవుని ప్రజలను ఏలే విధంగా నియమిస్తున్నాడు. ఏలిక అనే పదం చూడండి, దేవుని యొక్క సేవకులు, దేవుడు ఏర్పరచుకునేటువంటి కాపరులు సంఘం మీద ఏలుబడి చేసే విధంగా వారి జ్ఞానానికి వివేకానికి వారికి జ్ఞానమును వివేకమునిచ్చి మనల్ని నడిపిస్తాడు. అందుకే మరి పూర్ణ వివేకం, పూర్ణ హృదయం, పూర్ణమైనటువంటి జ్ఞానం, నిత్యము జ్ఞానాత్మ పూర్ణుడువై ఉండమని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. జ్ఞానాత్మ పూర్ణులు ఎవరు? దేవుని యొక్క కాపర్లే. ఎందుకంటే దేవుని యొక్క కాపర్లకు జ్ఞానాత్మ పూర్ణులుగా దేవుడు ఏలుబడి చేయటానికి సంఘం మీద కాపర్లుగా వారిని నియమిస్తూ వచ్చున్నాడు. కనుక వారి యొక్క ఏలిక కిందకి మనము లోబడి జీవించే వారికి ఉండాలి. అనేక విషయాల్లో వారిని మనము సంప్రదిస్తూ వారి ఏలుబడి కింద జ్ఞానముతో వివేకముతో ఏలుబడి చేసే విధంగా దేవుడు మన కొరకు కాపర్లను నియమించి ఉన్నాడు. కనుక ఆ కాపరత్వం కింద మనం ఎప్పుడైతే ఆ ఏలిక కిందకి మనం వస్తామో అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. అలా కాకుండా తృణీకరించి మనము ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మన జీవితాల్లో నష్టాలు పాలవుతాం. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమును ఇక చెప్పరు, అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యంలో మందసాన్ని మర్చిపోతారు, మనసులోనికి రాదు, జ్ఞాపకం చేసుకున్నారు, దాని గురించి చింత కూడా ఉండదు, ఇక మీదట దాన్ని చేయరాదు. ఇది యెహోవా వాక్కు. అయితే మందసం గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు మందసాన్ని మర్చిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. దాని గురించి అసలు వాళ్ళకి చింత కూడా లేదు, దాన్ని పూర్తిగా జ్ఞాపకం చేసుకునే మనసు కూడా వారికి లేదు. ఈ రోజున దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే మనసు, మందసం ఏం చూపిస్తుంది? దేవుణ్ణి మనం మర్చిపోవటం, దేవుని జ్ఞాపకాల్లో ఉంచుకోకపోవటం, దేవుని గురించిన చింత మనలో లేకపోవటం. ఇది మన జీవితాలకి మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి ప్రధానమైన కారణం. దేవుని గురించిన చింత ఎంతమందికి అయితే ఉంటుందో వారు దేవుణ్ణి వెతుకుతారు. దేవుని గురించి చింత లేని వారు దేవుణ్ణి వెతకటం మానేసి లోకాన్ని వెతుకుతారు. లోకములో కొంతమందికి లోకము గురించి చింత ఉంటుంది. అత్యధికమైన శాతం ఈ రోజుల్లో దేవుని ప్రజలైన వారికి కూడా దేవుని గురించిన చింత లేదు. అంటే ఎందుకు చింతపడట్లేదు? దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క స్వార్థ పని గురించి, దేవుని యొక్క రాకడ గురించి, ఇట్లాంటి వాటి గురించి మనసులో ఇంత కూడా చింత లేదు. మరి ఏ చింత ఉంది? హృదయాలు తెరిచి చూస్తే హృదయం నిండా లోకం గురించి చింత. లోకములో అలా ఉంది, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇలా జరుగుతుంది అని వీటి గురించే చింత. అందుకే దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చాక మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. మనుషులకు రెండు రకాల చింతలు ఉంటాయి. ఒకటి శరీర సంబంధంగా, భౌతికంగా మనకు ఏర్పడిన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని చింతకు గురి చేస్తాయి. ఈ రోజున ఎక్కువ శాతం మనుషులు ఈ చింతలోనే బ్రతుకుతున్నారు. కానీ ఆత్మీయమైనటువంటి చింతన లేదు, దైవికమైన చింత లేదు.
ఎప్పుడైతే దైవికమైన చింత నీలో ఉండదో ఇహలోక సంబంధమైన చింత నీలో ఉంటుంది. ఏదో ఒక చింత ఉండాలి కదా మానవుడికి, ఖచ్చితంగా ఏదో ఒక చింత ఉండి తీరుతుంది. గమనిస్తున్నారా? కనుక దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తున్నప్పుడు, దేవుని వాక్యములో ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమున యెరూషలేమునకు పేరు పెట్టుదురు, జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. కనుక మందసము నుంచి ఇక విడిచిపెట్టేసేసి దేవుడు సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టాడంట. కనుక దేవుడు సింహాసనమని పేరు పెట్టి యెరూషలేము అనే మందిరాన్ని ఏర్పరిచి, మరి జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక. దుష్ట మనసులో ఎప్పుడు కూడా మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖత మనిషిని పాడు చేస్తుందండి. మూర్ఖంగా ప్రవర్తిస్తాం కదా. కనుక మూర్ఖత్వం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? దుష్ట మనసులోంచి పుట్టుకొస్తుంది. మంచి మనసు గలవారికి ఏముంటుంది? మూర్ఖత్వం ఉండదు, మూర్ఖంగా ఆలోచించరు. కానీ దుష్ట మనసు గలవారికి ఎప్పుడు మూర్ఖత్వం, మూర్ఖంగా మాట్లాడతారు, మూర్ఖంగా ఆలోచిస్తారు, మూర్ఖంగా నడుచుకుంటారు, ప్రవర్తనలో మూర్ఖత్వం అనిపిస్తుంది. ఇలాంటి వారంతా కూడా యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చేదరు. కనుక దేవుని మందిరానికి గుంపులుగా జనం రావాలి. ఎట్లా రావాలా? గుంపులుగా కూడుకొని రావాలి దేవుని సన్నిధికి. ఒక్కరుగానో ఇద్దరుగానో కాదు, అనేక మందిని ప్రోత్సాహపరచాలి. ఎందుకంటే దేవుని మందిరంలోంచి ఎందుకు దేవుని మందిరానికి రావాలి, ఎందుకు దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే దుష్ట మనసులోంచి పుట్టే మూర్ఖత్వం నుంచి విడుదల పొందుకోవటానికి. అందుకే ఆ దినములలో యథార్థవంతులను ఇశ్రాయేలు వంశస్థులను కలిపి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చేదరు. దేవుని స్వాస్థ్యం పరలోకము పెద్దదైతే భూలోకంలో మనం నివసించడానికి మరి దేవుని నివాస స్థలంగా ఏర్పరిచిన మందిరమే ఈ భూలోకపు పరలోకం. అందుకే దేవుని బిడ్డలారా, మనం నిజంగా ఒక గృహము కూడా మనం ఆత్మీయంగా మన గృహాన్ని కట్టుకుంటే మన గృహమే ఒక పరలోకం అవుతుంది. అందుకే దేవుడు అక్కడ అంటాడు, స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి పరలోక దేశ రాజ్యము గురించి, యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. నేను బిడ్డల్లో నేను ఎట్లు ఉంచుకొని రమ్య దేశమునకు జనములను స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యము నీకు ఇచ్చేది నన్ను అనుకుంటేవి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు మీ పితరులకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి దేశం, మరి ఆ దినముల్లో యూదా వంశస్థులకు ఇశ్రాయేలు వంశస్థులు కలిపి ఉత్తర దేశంలో ప్రయాణమై పితరులకు ఏం చేశాడు? స్వాస్థ్యముగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తూ వచ్చాడు. అక్కడ ఏది లోట్లేదు. అలాగే నేను బిడ్డల్లో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమునకు జనముల్లో స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యము నేను ఎట్లు నీకు ఇచ్చేదని అనుకుంటివి. రాజకీయ స్వాస్థ్యం కాదు ఇది. ఏదైనా ఒకటి స్వాస్థ్యంగా పొందుకోవాలంటే రాజకీయాలు చేసి, ఎన్నో రాజకీయాలు చేసి స్వాస్థ్యాలు పొందుకుంటుంటారు కొంతమంది. రాజకీయ బుద్ధితో ఏదైనా స్వాస్థ్యం పొందుకుంటే అదేంటంటే తాత్కాలికంగా ఉంటుంది, కానీ అది శాశ్వతమైన స్వాస్థ్యం మాత్రం నీ సొంతం కాదు. కొంతమంది లోకంలో రాజకీయాలు చేసి తమకు ఏదైనా దక్కించుకోవాలనుకున్నప్పుడు రాజకీయ నాయకులకున్న లక్షణం ఏంది? ఏ విధంగా అయినా సరే దాన్ని ఏం చేస్తారు? సొంతం చేసుకుంటారు. అలాంటి రాజకీయ స్వాస్థ్యం కాదు ఇది. దేవుడు మనకి ప్రేమించి మనకి ఇవ్వదలుచుకున్నటువంటి స్వాస్థ్యం. అందుకే నీవు నా తండ్రి అని మొరపెట్టి నన్ను మానననుకుంటేవి కదా. ప్రియులారా, దేవుడిని తండ్రిగా భావించుకొని దేవుడికి మొరపెడతా వచ్చావు. ఏది? స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి. కానీ అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లు ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయంగా మీరు నాకు విశ్వాసఘాతకులైతిరి. దేవుడు అంటున్నాడు, మీరు నాకు విశ్వాసఘాతకులైపోయారు. ఒక తండ్రిగా భావించుకొని దేవుణ్ణి ఎంతగానో జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇవ్వవలసినటువంటి స్వాస్థ్యాన్ని ప్రేమించి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మొరపెట్టినటువంటి మనం ఈ రోజున విశ్వాసఘాతకులుగా మారిపోయాం. ఏ విషయంలో? అందుకే అంటాడు, ఆలకించుడి, చెట్లు లేని మెట్ల మీద ఒక స్వరం వినపడుతుంది. ఆలకించుడి, తాము దుర్మార్గులై
తమ దేవుడైన యెహోవాను మరచిన దాన్ని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి. దేవుని వాక్యంలో గమనించవచ్చు. మరచిపోయారు, దుర్మార్గత కలిగి బ్రతుకుతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను. అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినటువంటి మనల్ని మళ్ళా తిరిగి విశ్వాసంలోకి నడిపించడానికి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. మనం తిరిగి వస్తే దేవుడు బాగు చేస్తాడు. అవునండి, ఏదైనా బాగు చేయకపోతే మనకు విడుదల రాదు. మనిషి జీవితంలో ఎన్ని బాగుపడాల్సినవి ఉంటాయో తెలుసా? బాగు చేసుకోవాల్సిన ఎన్నో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా ఏదైనా బాగు చేసుకోవాల్సింది ఉంటే నువ్వు దేవుడి దగ్గరికి తిరిగిరా. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ యొక్క పరిస్థితులను బాగు చేస్తాడు. అన్నిటిని బాగు చేసేది ఆయనే. కనుక మనం బాగు చేసుకోలేము ఏది కూడా. తిరిగి రమ్మంటున్నాడు. మొట్టమొదట బాగు చేసేది అని తెలుసా? దేవుని సన్నిధికి మనం తిరిగి వస్తే మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. ప్రియులారా, అంటే అవిశ్వాసులమైనటువంటి మనలో ఉన్న అవిశ్వాసాన్ని వెళ్ళగొట్టి మనల్ని విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా చేస్తాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే, నీవు మా దేవుడువైన యెహోవావు, నీ వద్దకు మేము వచ్చుచున్నాము. ఎవరి వద్దకు రావాలి మనం? దేవుడు మన దేవుడు కనుక ఆయన వద్దకు మనం తిరిగి రావాలి, ఆయన సన్నిధికి మనం తిరిగి రావాలి. అప్పుడు దేవుడు మన అవిశ్వాసాన్ని, మన స్థితిని అంతా కూడా మార్చివేసి బాగు చేసి మన జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తాడు. అందుకే అక్కడ రాశాడు, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరం, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. కనుక కొండల మీద, గుట్టల మీద నిన్నటి దినం చూస్తూ వచ్చాము కదా, మరి వ్యభిచారం జరుగుతూ వచ్చిందని. ఇశ్రాయేలు మరి చూడండి, భ్రష్టత్వంతో మరి మోసపూరితంగా దుష్టత్వంతో చేసిన వ్యభిచార క్రియలను, అలాగే యోధా చేసినటువంటి విశ్వాసఘాతకమైన చర్యలను నిన్నటి దినం చూస్తూ వచ్చాం. కనుక వాటన్నిటిలో మనం చూస్తూ వచ్చినప్పుడు వారు పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలు, వారి పశువులను, వారి కుమారులు, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. కనుక లోకములో ఎన్నో రకాలైనటువంటి లజ్జాకరమైనటువంటి దేవతలు ఉన్నాయండి. ఇవి కష్టార్జితాన్ని తినేస్తున్నాయి. గొర్రెలు, పశువులు, కుమారులు, కుమార్తెలు మృంగివేయుచున్నవి. కనుక మరి అపవాది సంబంధమైన శక్తి కలిగినటువంటి దేవతలు ఈ రోజున మానవుని యొక్క కష్టార్జితాన్ని అనుభవించకుండా చేసేస్తున్నాయి. అందుకే నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితను మీరు అనుభవించదని రాయబడుతూ వచ్చింది. ఎవరు? దేవుని ఎడల భయభక్తులు గల వారి కుటుంబం. దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబం మాత్రమే కష్టార్జితాన్ని అనుభవించగలుగుతుంది. దేవుని ఎడల భయభక్తులు గల వారి పశువులు బాగుంటాయి, గొర్రెలు బాగుంటాయి, కుమారులు, కుమార్తెలను దేవుడు కాచి కాపాడుతూ వస్తాడు. లేకపోతే ఈ లజ్జాకరమైనటువంటి దేవతలను మనం పూజిస్తూ వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయంటే మన జీవితాలను అంతరింప చేస్తాయి. సిగ్గునందుని వారమై సాగిలపడుదాము రండి. మనం కనబడకుండా అవమానం. అందుకే సిగ్గుపడదామా ప్రభు దగ్గర? ప్రభా, నన్ను క్షమించయ్యా, నేను సిగ్గుపడుతున్నాను, నా జీవితం ఎట్లుందో నాకు తెలియపరిచేవయ్యా, కనుక నన్ను సరిదిద్దుకుంటానికి నేను ఎందుకు సిగ్గుపడాలి? ఈ రోజున నీవు నీ జీవితంలో ఉన్నటువంటి పాపమును మరి ఒప్పుకోవడానికి దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకొని ఆ దోషాన్ని తొలగించుకోవడానికి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు నీవు సిగ్గుపడాలి? చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. పాపము చేసినప్పుడు లేని సిగ్గు ఒప్పుకునే దగ్గరకు వచ్చేళ్ళకి ఎంత సిగ్గు వస్తుందో కదా. దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఎందుకంటే మనం సిగ్గు చేసేటప్పుడేమో యథేచ్ఛగా పోయి చేసి వస్తాం, కానీ ఒప్పుకునే దగ్గరకు వచ్చేళ్ళకి చాలా సిగ్గుపడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒప్పుకునే దగ్గర మనం సిగ్గుపడే జనాంగముగా ఉండకూడదు. సాగిలపడాలి దేవుని వద్దకు వచ్చి, దేవా నన్ను క్షమించు, నా దోషాన్ని పరిహరించయ్యా. అందుకే మనం కనబడకుండా అవమానము మనలను మరుగు చేయనుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనలను, మన పితరులను, మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారం. పాపము చేశాము దేవుని మాట వినక.
మనమును మన పితరులు బాల్యము నుండి నేటి వరకు మనం పాపం చేస్తూనే వచ్చాం. కనుక మన దేవుడైన యెహోవాకు విరోధముగా చేసిన పాపమంతా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవా, నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నానయ్యా. కనుక పాపము చేసిన దాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు సిగ్గునొందక దేవుని పాదాల చెంతకొచ్చి సాగిలపడి ఎప్పుడైతే నీ పాపమును ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీ జీవితాన్ని మరలా ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక భ్రష్టులైన పిల్లలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తా. మీ యొక్క దుర్మార్గత నుంచి నేను విడిపిస్తాను. కనుక నీ మీద నేను నిత్యము కోపపడను. ఎప్పుడో ఒకసారి కోపపడినా నేను కృపగల దేవుడను. కనుక నా తట్టు తిరిగి మీరు వచ్చినట్లయితే స్వాస్థ్యముగా ఇవ్వదలసింది నేను మీకు ఇస్తాను. మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని దీవిస్తానని ఈరోజు దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కనుక మనందరము కూడా ఇట్టి అనుభవం కలిగిన వారమై పచ్చని ప్రతి చెట్టు కింద చేసిన అన్యులతో చేసిన దోషాన్ని ఒప్పుకుందాం. ప్రభువా, నా జీవితంలో నేను చేసిన పాపము నాకు దోషమై నా కుటుంబం మీద ఇంకా నాకు పనిచేస్తుందయ్యా, దాని నుంచి నాకు విడుదల దయచేయి అని నువ్వు దేవుని ఎదుట సాగిలపడి హృదయపూర్వకంగా ఒప్పుకొని ప్రభు పాదాల చెంతకు వచ్చినట్లయితే తప్పక మరలా కృపగల దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. అటు రీతిగా మనం ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.